మన భారతదేశ ప్రజలందరికీ నమస్కారాలండి. నా పేరు చంద్రయ్య. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు నమస్కారాలండి. మన బ్రిటిష్ పరిపాలన ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర్యం గురించి పోరాడిన సమర యోధులకు నమస్కారాలండి. ఇప్పుడు నిజంగా మనం చూసుకున్నట్టు ఏంటంటే మన 77 ఏళ్ళు మనకు 77 సంవత్సరాల నుంచి వెళ్ళి మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు యుద్ధానికి మనం అప్పుడు పోరాడిన వాళ్ళ వయసు పెట్టుకుంటే కనీసం 23 సంవత్సరాలు ఉండాలి. ఆ సంవత్సరం పెట్టుకున్నా ఇప్పటికీ 100 సంవత్సరాలు ఉండాలి. మరి 100 సంవత్సరాలు ఉన్నారా? వాళ్ళకు ఫ్రీడమ్ ఫైటర్కి పింఛన్ వస్తుందా? అలా ఫ్రీడమ్ ఫైటర్ పింఛన్ ఎంతనో నాకు తెలియదు, కానీ ఆ ఫ్రీడమ్ ఫైటర్ 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? మరి అప్పుడు వాళ్ళు ఏ రికమెండేషన్ చేసుకున్నా, ఏం పిలుపట్టుకున్నా పైసలు వచ్చినాయి. కాకుంటే మనం ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు చూసుకున్నట్టయితే 100 సంవత్సరాలు ఉన్నవారికి ఇవ్వచ్చు. మరి 70 సంవత్సరాలు ఉన్నవారికి, 60 సంవత్సరాలు ఉన్నవారికి కూడా ఈ రోజున పింఛని మన ఫ్రీడమ్ ఫైటర్ పింఛని తీసుకుంటున్నారు. మరి 50,000, 20,000, ₹1,00,000 అన్నది తెలియదు, కానీ మన పెద్ద మనుషులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, పోతే మన 28 రాష్ట్రాల ఎవరెవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో వారు కూడా ఆలోచించి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఆ టైం అయిందా వాళ్ళు నిర్ధారించి చేస్తే ఎంతైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.